సార్ రూరల్ స్టేషన్ ఇస్తారు, సిటీ స్టేషన్ అడిగి తీసుకోండి. చిల్లర అదే వస్తుంది. హీనపక్షం వేసుకున్నా 500-600 తేలుతుంది. దీపా దీపా సారీ రా. క్రాస్ అయింది సార్. ఎన్నింటికి? 8:30కి సార్. అయ్యా 4 టోల్ గేట్లోనూ క్రాసింగ్ టైం కరెక్ట్గా ఉందయ్యా. 4వ టోల్ నుంచి 5వ టోల్ క్రాస్ అవడానికి మాత్రం 2 గంటల సేపు పట్టిందయ్యా. సరే నువ్వు పెట్టి. గుడ్ ఈవినింగ్ సార్. చేతికి ఏమైంది సార్? పొద్దున ఒక చిన్న యాక్సిడెంట్. ఓ, డ్యూటీయా ఆఫా? డ్యూటీ అయిపోయింది సార్. స్టేషన్ నుంచి వస్తుంటే వచ్చే దారిలో బస్ స్టాండ్లో మన స్టేషన్ హెడ్ ఎవరినో పట్టుకుని తిడుతున్నాడు. పిలిచి విచారిస్తే నో ఐడి పర్సన్. వాడి గెడ్డం వాడి వాలకం చాలా తేడాగా ఉన్నాడు సార్. పైగా మొహం చూసి మాట్లాడటం లేదు సార్. అందుకే ఎంక్వైరీ చేసి పొద్దున్నే వదిలేసిన జీప్లో కూర్చోబెట్టాను. కఫ్ చేశారుగా? వేసాను సార్. $900 కిలోలంటే మార్కెట్ రేట్ ఎంత పడుతుంది సార్? 840 crores అప్రాక్స్. ఆ గ్యాంగ్ గురించి ఇన్ఫర్మేషన్ ఏదైనా? ఆదిశంకరం వాడి తమ్ముడని చెప్పుకునే అమరే సార్. వాళ్ళ కింద 2 ఉన్నారు, టిప్పు, రాము. ఈ గ్యాంగ్ మొత్తంలోనూ ఆదిశంకరం ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు. ఇలాంటి ఒక లోకీ సిటీని ఎంచుకొని దాన్ని హబ్గా మార్చి డ్రగ్స్ని లోపలికి తీసుకొచ్చే మాస్టర్ ప్లాన్ ఆదిశంకర్ అనేది. గత 2.5 సంవత్సరాల్లో స్ట్రైట్గా యాక్షన్ తీసుకున్న 11 మంది పోలీసులు చనిపోయారు. చంపింది వీళ్లే అని తెలిసినా ఏం చేయలేకపోయాం. చెయ్యాలన్నా కుదరదు, ఎందుకంటే మన డిపార్ట్మెంట్లోనే వాళ్ళ కోసం పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ సార్. డ్రగ్స్ మాత్రమే కాదు సార్, వాటితో పాటు కొన్ని ఎక్స్ప్లోజివ్స్ని సీజ్ చేశాం. యూ వోంట్ బిలీవ్ సార్, దే ఈవెన్ హ్యాడ్ అ గ్యాట్లింగ్ గన్. కానీ ప్రయోజనం లేదు సార్. దొరికిన 7 వాళ్ళ కింద పనిచేసేవాళ్ళు. ట్రాన్స్పోర్ట్, సప్లైస్ ఇలాంటి పనులు. వాళ్ళకి ఏమీ తెలియదు సార్. వెళ్ళు. అది రోహిప్నాల్ హై సెడేటివ్. 5 mlకి మించి ఏ బాటిల్లోనూ కలుపుకో. తాగిన తర్వాత అది లోపలికి వెళ్ళి పని చేయడానికి 15 నిమిషాలు పడుతుంది, కానీ మేలుకోవడానికి 7 నుంచి 8 గంటల సేపు పడుతుంది. ఇన్ఫార్మర్ ఎవరు? మై బాయ్ సార్, అజాజ్ అహ్మద్. బాగా జాగ్రత్తగా ఉండమనయ్యా. డ్రగ్స్ ఉండే స్పాట్ ఎవరికి తెలియదుగా? నాకు, మీకు, మై బాయ్స్. ఎస్పీ ఆఫీస్ బాగా సేఫ్ అయిన చోటగా? సార్, సిటీలో ఇంతకంటే సేఫ్ అయిన ప్లేస్ ఎక్కడా లేదు. మన ఎస్పీ ఆఫీస్ పాత బ్రిటిష్ బిల్డింగ్ అయినందువల్ల రైట్ అండర్ ది బిల్డింగ్ ఒక సీక్రెట్ బేస్మెంట్ ఉంది సార్. రికార్డ్స్లో చూపించేంత వరకు మేము సీజ్ చేసిన అన్ని ఎవిడెన్స్ని అక్కడే సేఫ్ గార్డ్ చేసి ఉంచాం. ఇంకా చెప్పాలంటే ఇలాంటి ఒక ప్లేస్ ఉన్న విషయం లా అండ్ ఆర్డర్లో ఎవ్వరికీ తెలియదు సార్. సో ఇట్స్ కంప్లీట్లీ సేఫ్ సార్. అందరూ బయటకు వెళ్ళండి అయ్యా, వెళ్ళండి, హ్యావ్ ఎ డ్రింక్. ఏమయ్యా, ఎలాగో వాళ్ళకి ట్రైనింగ్ అయిపోవచ్చింది కదా, ఒక్కరోజుగా వెళ్ళమను. మళ్ళీ చెప్తున్నాను, 5 mlకి మించి ఏ బాటిల్లోనూ కలపకు. పాయింట్ లెవెల్ ఎక్కువైతే ఓవర్ డోస్ అయి చనిపోతారు. జాగ్రత్త. మ్యాటర్ చాలా పెద్దది. మినిస్టర్ లెవెల్లో ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇంత పెద్ద కన్సైన్మెంట్ పుల్ ఆఫ్ చేసే ఛాన్సే లేదు. ఫర్ సమ్ పొలిటికల్ రీజన్స్ మనం దీన్ని తిరిగి ఇచ్చేయాల్సి వచ్చినా ఏం ఆశ్చర్యపడక్కర్లేదు. సార్, మన వాళ్ళని సేఫ్గా ఉండమని చెప్పు. విషయం బయటికి లీక్ అవ్వకూడదు. సార్, ఈ డ్రగ్స్ మొత్తం మన సొసైటీలోకి వస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసు ఏమయ్యా? ఒకవేళ పాసిబిలిటీస్ అర్థం చేసుకోవయ్యా. పద, 2 లాడ్జ్లు ఎద్దు గాని. నో సార్, ఐఎమ్ అండర్ మెడికేషన్. సరేనయ్యా, వచ్చి కంపెనీ ఇవ్వు. ఏంటయ్యా, అందరూ వచ్చారుగా? ఇంకో 1 monthలో రిటైర్ అయిపోతున్నాను. సామాన్యంగా రీప్లేస్మెంట్కి ఆ నాగరాజనే వేస్తారనుకుంటా. మంచి కాలం వస్తుందయ్యా చిత్తూరుకి. అబ్బాయి పెళ్లిలో మిమ్మల్ని సరిగ్గా గమనించలేకపోయాను. అప్పుడు ప్రొటెస్ట్ జరుగుతోంది కదా, మీరందరూ అందులో బిజీగా ఉన్నారు. అందుకేనయ్యా 2టికి కలిపి ఓ చిన్న పార్టీ. తర్వాత ఓ 11 మందికి ప్రమోషన్కి రికమెండ్ చేశాను. త్వరగా వచ్చేస్తుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, మొదలు పెట్టండి.
ఫార్మాలిటీస్ ఏం పాటించక్కర్లేదు. మర్చిపోకుండా స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయండి. ఈ పేపర్లో 5 పోలీసుల పేర్లు ఉన్నాయి. వీళ్ళ తలలు తెచ్చిన వాడికి లైఫ్ టైం సెటిల్మెంట్ రా. మొత్తం పోలీస్ నీ 5 గెస్ట్ హౌస్ లోనే ఉన్నాయి. వాళ్ళ చావు చూసాక మన బిజినెస్ ని గెలకాలనుకునే ప్రతి పోలీసు వాడికి చేయాలి. దీనమ్మ ఓపెన్ ఛాలెంజ్. దమ్మునోడు దిగండి రా. తీసుకో. We're ready to kill, destroy, rip, kill and destroy. Cheers. Our rage is on the rise. Better run and hide. We're ready to kill, destroy, rip, Cheers. kill and destroy. సార్ అంతా పర్ఫెక్ట్గా జరుగుతుంది సార్. డ్రింక్ స్టార్ట్ చేశాను. నేను చేస్తాను సార్. Better run and hide. Army on the rise. సరుకున్న ప్లేస్ కన్ఫర్మే కదా? మన వాళ్ళని సగం మందిని తీసుకొని బయలుదేరు. మిగిలిన సరుకుని క్లియర్ చేసి అన్న ఉన్న స్పాట్ని కనిపెట్టిస్తాను. ఆయన తిరిగి వచ్చేలోగా సరుకుని పట్టుకుందాం. వెళ్దాం. అమర్, మనోళ్ళంతా రెడీ. సరికి ఎక్కడుందో చెప్పనే లేదు. మన డ్రింక్ లోనో వాటర్ లోనో డ్రగ్ మిక్స్ చేశారు సార్. సార్, ఎస్పీ ఆఫీస్ అండర్ అటాక్. ఇట్స్ అ ట్రాప్ సార్. ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఎలా ఒకరేమంతా ఇక్కడే కదా ఉన్నారు సార్. రైల్వే పోలీస్కి సిబిసిఐడికి ఇన్ఫార్మ్ చేయనా సార్? వద్దయ్యా, వద్దు. ఎవరికి తెలియకూడదు. డ్రగ్స్ పోతే పోనీ, కానీ ఒక్క పోలీస్ ప్రాణం కూడా పోకూడదు సార్. ప్రెస్కి మీడియాకి తెలిస్తే మొత్తం డిపార్ట్మెంట్ పరువు పోతుంది. ఏదో ఒకటి చేయవయ్యా. రిటైర్ అవుతున్నారు కదా, మర్యాదగా రిటైర్ అవుదాం అనుకున్నారు సార్. మర్యాదగా రిటైర్ అవ్వాలి. ఏదో ఒకటి చేయవయ్యా. బయట ఎవరైనా ఉన్నారా? అమ్మా, ఇక్కడ ఎవరు ఏది తినొద్దు తాగొద్దు, అంత బయట పారేయండి. సార్, వీళ్ళందరినీ ఏం చేయాలి సార్? ఉండు. ఈ లారీ ఎవరిది? మా లారీ సార్. క్యాటరింగ్ లారీ సార్. డ్రైవర్ ఎక్కడ? ఆ డ్రైవరు రేపు కదా తీసేదని వీళ్ళతో మందు కొట్టి పడిపోయాడు సార్. నువ్వు తోలుతావా? నాకు లారీ నడపడం రాదు సార్. 2 వీలర్ అయితే నడుపుతాను సార్. నువ్వు తోలుతావా? మనకి లారీ తోలడం రాదు సార్. పక్కన ఎవరైనా ఉన్నారేమో చూడు. సార్, ఏమైంది సార్ వీళ్ళందరికీ? అదంతా మీకు అనవసరమైన విషయం. చెప్పింది మాత్రం చేయండి. పోండి.
సార్ ఇక్కడ ఎవరు లేరు సార్. రే బండి తోట తెలుసా నీకు? రే నిన్నే లారీ తోలుతావా? నీకెవరు చెవుడా? రే నేను చెప్పేది వినపడుతోందా లేదా? రే నీకు బండి తోట తెలుసా తెలీదా?